హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వాటిని సాతాను కన్నేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు నీకు ఇష్టమైంది ఇదండి, సాతాను పట్టుకుపోతున్నాడండి, నువ్వేం చేస్తావు? నాది 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 టపాలను పట్టుకుంటాడు. అక్కడ దేవుడేమో అక్కడ వదిలిపెట్టి వచ్చేసావు. నీకు కాపుదలు ఉంటుంది ఇంకా ఏంటంటే అదే. ఇవాళ అనేక మంది అదే పరధ్యానంతో వెళ్ళిపోతున్నారు. దీనికోసం ప్రభుని వదిలిపెట్టుకుంటామా? ప్రభు కోసం దీన్ని వదిలిపెట్టుకుంటామా? చెప్పండి. నా ప్రభు కోసం ఏదైనా బలిపీఠం మీద పెడతాను నేను సిద్ధమన్నదే నిజమైన క్రైస్తవ సాక్ష్యం. నీకు ఇష్టమైన వాటిని దేవునికి అప్పచెప్పు. ఒక అందమైన స్త్రీ ఉండేది, ఎప్పుడు అద్దంలో చూసుకుంటా, గంటల గంటలు మేకప్ చేసుకుంటూ, చర్చి పక్కనే ఆమె ఇల్లు. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా, అమ్మా మీటింగ్కి రామ్మా అంటే, వస్తాను అంటది, రాదంట. ఎన్నిసార్లు పిలిచి 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 అదిగట ఆ ఇల్లు దాటే రావాలి అంటే నాక్ చేసి వెళ్తాడట, ప్లీజ్ కమ్ అంటే రావటం లేదు. ఆ పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకో దేశం వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పోస్టింగ్, మళ్ళీ అదే చర్చికి పాస్టర్ అయ్యాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి ఎప్పుడూ భారమే. ఆమె కోసం చాలా ప్రార్థన చేశాడు, ఎలాగైనా ఆమె జీవితాన్ని దేవునికి అప్పచెప్పాలని. సో ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆమె కోసం ఎదుగుతున్నాడు. ఆ గుమ్మంలో ఒక ఆమె కూర్చొని ఉంది. మొహం అంతా మసూచుకుని వచ్చి పుళ్ళు పుళ్ళు అయిపోయి, కన్ను మీద వచ్చింది చూడండి, కన్ను తెర్రగా అయిపోద్ది, గుడ్డు తెలుసా మీకు? అదే మసూచుకం. శుభ్రంగా అందమంతా చిమ్మెట్లు కొట్టినట్టు అయిపోయింది. అక్కడ కూర్చొని ఉంటే, అమ్మా ఈ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉండాలి, ఏమైంది అని అడిగాడంట. ఆమె బోర్ని ఏడవటం మొదలుపెట్టింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా నేనే ఆమెని. నా యవ్వన కాలంలో నా సౌందర్యాన్ని, నా బలాన్ని, నా శక్తిని దేవుడు కోరాడు. నేనే మనసు కఠినపరుచుకొని, మీరు ఎన్నిసార్లు మందిరానికి రమ్మన్న రాలేదు, దేవుడు నన్ను ఎన్నిసార్లు ప్రేరేపించినా నేను లోబడలేదు, మొత్తం పోయింది. ఇప్పుడు కురూపిని అయిపోయాను, నేను మొహం చూపించలేకపోతున్నాను ఎవరికీను అని పశ్చాత్తాపడిందంట. ఆ తర్వాత మారుమనసు పొందింది, గొప్ప దైవజనురాలు అయింది. ఆమె పేరేంటో తెలుసా? చెప్పండి మా గట్టిగా, ఎవరో చెప్పారు? మేడం గయోన్. తెలియని వాళ్ళే కొట్టి చూడండి నెట్లో. ఎవరండి? చాలా గొప్ప దైవజనురాలు అయింది. దేవుడి ప్రణాళిక ముందే తెలుసుకొని ఉంటే ఇంకెంత గొప్పగా దేవుడి చేతుల్లో వాడబడేది. ఎప్పటికైనా దేవుడు పిలుచుకున్న వాడిని వదిలిపెట్టడం. నీ క్షేమదినముల్లోనే నీవు దేవునికి లోబడితే నువ్వు మంచిది. నీవు పిలిచిన వెంటనే ప్రభువుకు లోబడితే నీ ద్వారా దేవుడి ప్రణాళికలు అన్నీ నెరవేరుతాయి. సాతాను ఈ రోజున పోరాడుతున్నాడు. క్రైస్తవుల గృహాలలో కుటుంబ సమస్యలు, కుటుంబం మీద కన్ను. నీ భార్య నాకు కావాలి, నీ బిడ్డలు నాకు కావాలి, నీ ఆస్తి నాకు కావాలి, నీ ఇంటిలో నీకు ఇష్టమైనవన్నీ నాకు కావాలి అని ఆ రోజే కాదు, ఈ రోజు కూడా సాతాను కాలు దువ్వుకుంటూ మన మీదకి వస్తూనే ఉన్నాడు. నాకున్నవన్నీ నా దేవునికి ఇచ్చేసాను, ఆయన దగ్గర ఏం లేదు, తీసుకుపో. ఏంటండి, నన్ను ఎత్తుకుపోతావా? నన్ను ఎత్తుకున్నాడు ఎవడో తెలుసా నీకు? నన్ను ఎత్తుకుపోతావు నువ్వు పిచ్చోడా? నేను ఎత్తుకున్నాడు ఎవడో తెలుసా? నేను ఎవరి చేతుల్లో ఉన్నా? మరి ఇంకేంటి, నిన్ను ఎత్తుకుపోతాడు. ఇక నిన్ను నీవు అప్పగించుకో, బలిపీఠం మీద పెట్టుకో, ఇంక నీకే హాని జరగదు. మీరు నా సొత్తు అన్నడా లేదా ప్రభు? అన్నాడా లేదా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కనబడిన వారు. కాబట్టి ఈ రోజున ముమ్మరంగా సాతాను పోరాడుతున్నాడండి ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవుల మధ్య ఈ పోరు ఎక్కువగా ఉంది. సిరియా రాజు వంటి అపవాది ఎప్పుడు చూసినా దేవుని కొరకు బ్రతకాలన్న వారి కుటుంబాలలో దేవుడు ఆశీర్వదించబడిన, వాగ్దానం చేయబడిన ప్రజల మధ్య సంచరిస్తూ బెదిరిస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రతి వారం హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా, ప్రతిరోజు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. ఆ హెచ్చరికల ప్రకారంగా మనం నడుచుకుంటే జయం మనదే. సాతాను మనల్ని వదిలిపెట్టి పారిపోతాడు. హల్లెలూయా. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాల చెంత మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. దుష్టుడు నాయనా, మాలో ఉన్న వాటిని, మెరుగైన వాటిని, మాకిష్టమైన వాటిని, నీవిచ్చిన వాటిని ఎత్తుకుపోవడానికి కాళ్ళు దూతున్నాడయ్యా. అయ్యా, నీ మాట వింటే నేను దీవించబడతానన్నది మరొకసారి గుర్తిస్తున్నానయ్యా. మనస్సాక్షి గద్దింపులకు వ్యతిరేకించక, దైవజనుల మాటలను ధిక్కరించక, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టక, నీవు చెప్పినట్టు చేసి జయాలు చూడటానికి మా బ్రతుకుల్లో సహాయం చేయ్యా. మా బ్రతుకులు అన్నిటికంటే నాయన నీకు ప్రథమ స్థానం ఇవ్వడానికి సహాయం చేయ నాయన. మా అన్నీ నీయేనయ్యా, నువ్విచ్చినయ్యా. ఇవి నువ్విచ్చిన అందం, నీవిచ్చిన బలం, నీవిచ్చిన ఐశ్వర్యం, నీవిచ్చిన సంతానం, నీవిచ్చినవే నీకే అప్పగిస్తున్నామయ్యా. నువ్వు భద్రపరచయ్యా. వాటిని చూసుకొని మేము విర్రవేక్క, వాటిని చూసుకొని మేము మోసపోక, వాటి వల్ల సాతాను చేతుల్లో చిక్కుకపోక, నేను నా బిడ్డలు యెహోవానే సేవించుదము అన్న మాట మా హృదయాలలో ఉండని అయ్యా. మేమేమి చేసినా నీ మహిమ కొరకే చేయడానికి సహాయం చేయి నాయన. నువ్వు చెప్పినట్టు సాతాను మీద పోరాడుతున్నామయ్యా. కత్తులు కటారాలతో కాదు, మోకాళ్ళ మీద పోరాడుతున్నామయ్యా. ప్రార్థనలో పోరాడుతున్నామయ్యా. మేము ప్రార్థిస్తుండగానే సాతాను కట్ల నిడిచి విడుదల దయచేయము తండ్రి. ఓడిపోయిన శత్రువును తరిమి తరిమి కొట్టినట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయ్యా. ప్రార్థనాత్మను మాకు దయచేయ నాయన. విశ్వాసమును మాకు దయచేయ ప్రభువా. సమర్పణ మాకు దయచేయ నాయన. ఇంతగా మమ్మల్ని హెచ్చించిన యేసయ్యా, మేము ఎంతటి వారిని అంతవరకు నీ కోసం జీవించడానికి, నీ ప్రణాళికలన్నీ మా బ్రతుకుల్లో నెరవేరడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.